అలా ఒకే రోజు 3 సభల్లో పసుపు కుంకుమ సభల్లో పాల్గొననున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ముందు విజయవాడ, మధ్యాహ్నం కడప, సాయంత్రం విశాఖలో డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటిస్తారు సీఎం. మండలం నుండి 250 మందికి తగ్గకుండా సుమారు 1200 బస్సుల్లో డ్వాక్రా మహిళలను సభకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే సమావేశానికి వచ్చే వాళ్ళందరికీ భోజన సదుపాయాలు కూడా కల్పించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబు పాల్గొంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాల నుంచి దాదాపు 1,00,000 మంది డ్వాక్రా మహిళలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు 10,000 ఆర్థిక సాయంతో పాటు స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నట్లు చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నారు. ఇవాళ ప్రకటన వచ్చే నెల నుంచి అమల్లో పెట్టనుంది ప్రభుత్వం. దాదాపు 9,500 కోట్ల రూపాయల మేర డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. ఒకే రోజు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా 3 మీటింగ్లు ప్లాన్ చేయడం జరిగింది. ఉదయం క్యాపిటల్ అమరావతి విజయవాడలో ఒక మీటింగు, అలాగే మధ్యాహ్నం కడప రాయలసీమ ప్రాంతం అంతా కలిసి కడపలో మీటింగు, సాయంత్రం ఈ ఉత్తరాంధ్ర అలాగే ఈస్ట్ గోదావరి 4 జిల్లాలు కల్పించి ఇక్కడ వైజాగ్లో మీటింగు మొత్తం పెట్టడం జరిగింది. ఏదైతే డ్వాక్రా మహిళలకి గతంలో ఎన్నికలకు ముందు వాళ్ళకి చెప్పిన హామీలు 10,000 రూపాయలు క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ కింద ఇస్తామని చెప్పాము, దాన్ని కంప్లీట్ చేసుకోవడంతో పాటు ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా ఇంకొక 10,000 రూపాయలు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన.